హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ నేను మంచి స్వీట్ రెసిపీతో వచ్చానండి. మీలో ఎంతమందికి ఇలా వైట్ కలర్లో పాలకో బిళ్ళలు అంటే ఇష్టమో చెప్పండి, కామెంట్ చేయండి. ఎంత టేస్టీ అయినా ఈజీగా చేసేసుకునే పాలకో బిళ్ళలు. టైం పడుతుంది కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కాకపోతే టైం పడుతుందండి. ముందుగా పాలు నేను బాగా కాచి మరగబెట్టేసుకున్న పాలుని తొరకతో సహా నేను మీగడ తీయకుండా వెడల్పాటి పళ్ళెంలో వేసుకున్నాను. మీరు పాలకోవాకి ఎప్పుడు ఇత్తడి పళ్ళెం వెడల్పాటిదే తీసుకోవాలండి. నాన్ స్టిక్ ఇలాంటివి తీసుకుంటే వాటికి వాడే కెమికల్స్ అనేవి మనం పాలు ఇలా మిక్స్ చేస్తాం కాబట్టి ఆ కెమికల్ అంతా కూడా ఫుడ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఇలా ఇత్తడి పళ్ళెంలో చేసుకుంటే హెల్త్ కూడా. పాలు బాగా చిక్కగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. బాగా థిక్నెస్ రావాలి. కండెన్స్డ్ మిల్క్ అంటారు కదండి, ఆ టైప్ ఆఫ్లో బాగా మరిగించుకోవాలి. మనం పంచదార వేయకుండా చేస్తే కోవా అవుతుంది, పంచదార వేస్తే పాలకోవా అవుతుందండి. నేను ఇక్కడ 1 లీటర్ పాలకి 1 కప్ షుగర్ అండి. నేను కప్పు మెజర్మెంట్ చూపించాను కదా, కరెక్ట్ షుగర్ సరిపోతుందండి. ఎక్కువ తినే వాళ్ళకైతే ఏమో కానీ కరెక్ట్గా సరిపోతుందన్నమాట 1 లీటర్ పాలకి. షుగర్ వేసాక కూడా మనం నాన్ స్టాప్గా కదుపుతూనే ఉండాలండి. మనం ఒక్క సెకండ్ వదిలేసినా మాడిపోతాయన్నమాట. అలా మాడిందంటే కలర్ చేంజ్ అయిపోతుంది. మనం ఎంత బాగా రబ్ చేస్తే అంత వైట్ కలర్లో మనకి పాలకో బిళ్ళ అనేది రెడీ అవుతుంది. మేము ఒక 5 to 6 years బ్యాక్ అయితే ఇంకా పెద్ద పళ్ళెంలో పొయ్యి మీద 10 లీటర్స్ పాలతో కూడా చేసేవాళ్ళమండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకుంటాము. పెళ్ళి అయినా, ఫంక్షన్ అయినా, పండగ అయినా, ఏదైనా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. బయట అస్సలు పర్చేస్ అనేది చేయమండి. బయట నుంచి తెచ్చుకోవడం చాలా తక్కువ. ఎప్పుడు ఏ ఫంక్షన్కి వచ్చినా, ఎవరు ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా ఇలా ఇంట్లోనే స్వీట్ హాట్ చేసుకుని పట్టుకెళ్ళటమేనండి. నేను ఇక్కడ 1 లీటర్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఇక్కడ గేదె పాలు వాడానండి నేను. మీరు ఆవు పాలు వాడినట్టయితే ఎరుపు రంగులో వస్తాయి, గేదె పాలు అయితే ఇలా తెలుపు రంగులో ఉంటాయి. అలాగే మీరు మిక్స్ చేసే దాన్ని బట్టి కలర్ చేంజింగ్ అనేది ఉంటుంది. మనకి ఇలా కొంచెం దగ్గర పడ్డాక చెంబు కానీ ఇలా ఫ్లాట్గా ఉన్న లోటా కానీ తీసుకుని రబ్ చేసుకుంటే ఎక్కడైనా పాలు విరిగి మీగడ లాంటివి ఉంటే మనకి మెత్తగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో దించుకుంటే మనం తాతీగా స్లోగా చేసుకోవచ్చండి. నేను ఒక స్టీల్ పళ్ళెంకి ఆయిల్ రాసి పెట్టేసుకున్నాను. ఆయిల్ కాదు, నెయ్యి. ఎందుకంటే మనకి పాలకో బిళ్ళ ఈజీగా డీమోల్డ్ అవుతుంది. చూసారా, చల్లారగా కూడా నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. మనకి ఇంకొంచెం వైట్ కలర్లో వస్తుందండి. మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ కలర్ చేంజింగ్ అంతా మనం ఎంత రబ్ చేస్తే అంత మళ్ళీ మనకి వైట్ కలర్లో వచ్చేస్తుంది. అలాగే పాలకో బిళ్ళ మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉండవకపోతే కొంచెం మైదా పిండి చల్లుకోవచ్చు. ఒకవేళ గట్టిగా అయిపోయి మీరు బెల్ల చేసేలోపే గట్టిగా అయిపోతే కొంచెం పాలు పోసి ఒక్కసారి హీట్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనం పాలకో బిళ్ళలు చుట్టేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అంటే మన టైం ప్రాసెస్ ఉంటుంది కానీ పెద్ద మెథడ్ ఏం కాదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా కొద్దిగా ఒక పక్కకి పెట్టేసుకుని కొంచెం తీసుకొని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు మంచిగా రబ్ చేసేసుకొని ఉండలా పెట్టుకుని ఫింగర్ ట్యాప్ చేస్తే సరిపోతుందండి. చాలా టేస్టీ అయినా హెల్తీ అయినా పాలకో బిళ్ళలు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఎంత గట్టిగా నలిపినా కూడా మెత్తగానే ఉంటుందండి. మనం ఒక 1 hour అలా గాల్లో వదిలేస్తే గట్టి పడిపోతాయి అన్నమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. మరీ గట్టిగా ఉంటే పాలకో బిళ్ళ బాగోదండి. ఇలా సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మంచి కాంప్లిమెంట్ కూడా వచ్చిందండి. చాలా రోజుల తర్వాత చేశాను అన్నమాట.
ఎంతో టేస్టీ అయిన పాలకో బిళ్ళలు రెడీ అయిపోయాయి. చూసారు కదా. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.